ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఇంతటి అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం ద్వారా కొన్ని వచనాల ద్వారా గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఏమంటే, ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలు దేవుడు మాకు రాజుగా వద్దు, ఒక మనిషిని రాజుగా నియమించమని ఆనాడు సమూయేలు ద్వారా చెప్పినట్లు గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అదే మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము నుండి 8వ అధ్యాయము 10వ వచనము ద్వారా కొన్ని వచనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఈ మాటలు విని విడిచిపెట్టకుండా అనేక మందికి షేర్ చేద్దాం. వాక్యంలోకి వెళ్దాం. సమూయేలు తను రాజుగా అడిగిన జనులు యెహోవా మాట వినిపించి, ఇక్కడ సమూయేలుకి దేవుడు చెప్తున్నాడు, వారిద్దరి మధ్య మంచి సంభాషణ జరుగుతుంది. వారిరువురు బాధపడుతున్నారు. ఒక పక్క సేవకుడు బాధపడుతున్నాడు, ఒక పక్క దేవుడు బాధపడుతున్నాడు. అయితే అక్కడ ఏమంటున్నాడంటే, నీవు సాక్ష్యంగా ఉన్నావు. ఎలా ఉన్నాడు సమూయేలు? ఇప్పుడు నన్ను వద్దని ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు కదా, నువ్వు సాక్ష్యంగా ఉన్నావు. నువ్వు సాక్ష్యంగా, దృఢమైన సాక్ష్యంగా ఉన్నావు. దేవుడు వద్దనుకొని మనిషి వైపు తిరిగితే ఏం జరిగిద్ది? ఈ రోజున దేవుని వాక్యంలో ఏంటంటే, దేవుడి కాకుండా మనుషుల వైపు తిరిగితే ఏం జరుగుతుంది? దేవుని వద్దనుకుంటే నువ్వు మనిషి వైపు తిరిగితే ఎలాంటి ప్రమాదాలు రాబోతున్నాయి? అందుకే ఈ వాక్యములో సమూయేలు తన రాజుగా అడిగిన జనులకు యెహోవా మాటలన్నిటిని వినిపించి, ఇక్కడ సమూయేలుతో దేవుడు యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే, రాజుగా అడిగిన జనులు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? రాజుగా అడిగిన జనులు అంటున్నాడు తప్ప నా పిల్లలని దేవుడు అంటలేదు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ నా పిల్లలు అని అంటలా. ఎక్కడ చూసినా నా జనాంగము, నా స్వాస్యము, ఇశ్రాయేలు ప్రజలు నా స్వాస్యము, నా జనాంగం అన్న దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఏమంటున్నాడు ఇప్పుడు? నా జనులు కాదంటున్నాడు. అక్కడ మనుషుల వైపు చూసే వాళ్ళు వీళ్ళు. ఎవరు వీళ్ళు? దేవుని వైపు కాక మనుషుల వైపు చూసే వాళ్ళుగా తయారైపోయారు ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు. తప్పు జరిగింది కానీ కాదంట్లా. సేవకుడు యొక్క కుటుంబం ద్వారా తప్పు జరిగింది, కానీ సేవకుడు కుటుంబం తప్పు చేస్తే దేవుడు వద్దనుకోవడం ఏంటి? ఈరోజు చాలా మంది ఏమవుతున్నారంటే, దేవుని మందిరానికి వెళ్తున్నారు, సేవకుని వైపు చూస్తున్నారు, కానీ వాళ్ళ ప్రవర్తనను చూసి దేవుని మందిరాన్ని మానేసే వాళ్ళు ఎక్కువైపోయారు. అందుకే ఈ రోజున తప్పు జరిగింది. ఇప్పుడు ఎవరు పతనం అవుతున్నారు? ఇశ్రాయేలు ప్రజలే పతనానికి వెళ్తున్నారు. తప్పు జరిగిపోయింది, నిజమే. సేవకుల కుమారులు అన్యాయపు తీర్పు తీర్చారు, అంతా జరిగింది. కానీ మనిషి చేసిన తప్పుని దేవుడి వైపు ఎందుకు పెట్టుకుంటున్నారు? వాళ్ళు మనిషి చేశారు. అక్కడ సేవకుడి యొక్క పిల్లలు చేసిన తప్పుని ఇప్పుడు దేవుడే వద్దనుకునేలాగా అయిపోయారు వీళ్ళు ఏమంటున్నారు? లోకం వైపు చూశారు. ఎక్కడ చూశారు? లోకం వైపు చూశారు. లోకములో ఉన్న మనుషుల వైపు చూశారు. ఒక్కొక్క దేశానికి ఒక రాజు ఉన్నట్టుగా మాకు ఒక రాజు కావాలంటున్నారు. ఇక్కడ రాజును వద్దన్నారు వీళ్ళు. ఏమన్నారు? ఇప్పుడు దేవుడు రాజుగా వద్దనుకున్న పరిస్థితి ఎలాగవుతుందంటే, ఇదిగో 11వ వచనం ద్వారా దేవుడు మాట్లాడతాడు. సమూయేలు తనను రాజుగా అడిగిన జనులు యెహోవా మాట వినిపించి, ఇక్కడ దేవుని జనులుగా లేరు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? నా పిల్లలు అన్న మాట రాట్లా దేవుడికి. ఎందుకంటే వేరైపోయారు, దేవుడికి దూరం అయిపోయారు. ఈ రోజున మనుష్యుల వైపు చూసి దేవుడికి దూరం అయిపోయారు. లోకం వైపు చూసి దేవుడికి దూరం అయిపోయారు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? నా పిల్లలు కాదంటున్నాడు. అక్కడ నువ్వే సాక్ష్యం సమూయేలు అంటున్నాడు. సమూయేలు ఒక్కనే నా బిడ్డ అంటున్నాడు, కానీ మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? వేరైపోయారు. 20 లక్షల పైగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు దేవుడికి ఎలా కనపడుతున్నారు? ఆయన వద్దు అనుకుంటే ఏం జరిగిద్ది?
ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఉమ్. ఏం జరిగింది? సమూయేలు 11వ వచనం, ఇలాగు చెప్పాను, మిమ్మల్ని ఏలబోవు రాజు ఎట్టివాడగునో అతడు మీ కుమారులు పట్టుకొని తన రథములు తోలుటకు తన గుర్రములను కాపలా కాయుటకు వారిని ఉంచుకొనును. తర్వాత ఏం చెప్తున్నాడు? కొందరు అతని రథాల ముందు పరిగెడతారు, అంటే మీ మీద భారం పడుతుంది. ఇప్పుడు బానిసలు అవుతారు. మీరు ఏమవుతారు? ఇప్పుడు బానిసలు అవుతున్నారు. ఇప్పుడు ఎవరైతే దేవుడు వద్దనుకొని మనుషుల వైపు తిరుగుతున్నారో ఇప్పుడు బానిసలు అయిపోయారు. ఇప్పుడు దేవుడే అంటున్నాడు ఇక్కడ, అంటే దేవుడు ఉన్నంత వరకు వీళ్ళకి ఎలా ఉండేవాళ్ళు? వీళ్ళు రాజు బిడ్డలు రాజుగా ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే దేవుడు వద్దనుకున్నారు, ఇప్పుడు ఏమవుతున్నారు? శ్రమల పాలవుతున్నారు. ఇప్పుడు ఆ రాజు దగ్గర నువ్వేం చేయాలి? ఏం చేయాలంట? రథం మీద వెళ్తా ఉంటే వీళ్ళు వెనకాల పరిగెత్తాలంట. అంటే ఇప్పుడు ఏంటి? రాజుగా ఉంటున్న ఒక మనిషి వీళ్ళని ఏలబోతున్నాడు. ఎలా ఏలబోతున్నాడు? బానిసలుగా. ఫరో ఆనాడు ఎలాగ ఏలాడో మళ్ళీ అదే స్థితికి వచ్చేసారు వీళ్ళు. ఎందుకని? దేవుడు వద్దనుకున్నారు కాబట్టి. దేవుడు ఎవరైతే వద్దనుకుంటారో వాళ్ళు బానిసలు అయిపోతారు. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నన్ను నువ్వు వద్దనుకుంటే నువ్వు బానిసవైపోతావు, సాతానుకు బానిసవైపోతావు. ఇంకేం జరుగుతుంది? ఇంకేం చెప్తున్నాడో చూద్దాం. గుర్రములు కాపాడకు వారు ఉంచుకొనును, కొందరు అతని రథముల ముందు పరిగెడతారు. రథాల ముందు పరిగెడతారంట. అంటే రథం ఎక్కనివ్వడేక. దేవుడు ఉన్నంత వరకు హ్యాపీగా ఉన్న వీళ్ళు ఇప్పుడు ఏమవుతున్నారంటే రథము కూడా రథమ్మట పరిగెడతాలి. అంటే పరిగెత్తాలి ఆ రాజు. ఇప్పుడు ఎలాగుంటుందంటే కొంతమంది సెలబ్రిటీస్ వచ్చేటప్పుడు ఏం చేస్తారు? సెక్యూరిటీ గార్డ్గా పరిగెడతారా? అంటే వాళ్ళ కింద బానిసత్వంగా ఉండిపోతారు. ఇంకేం జరుగుతుందో చూద్దాం. మరియు అతడు వారి సైన్యములను సహస్రాధిపతులను పంచాధిపతులు నియమించును, తమ భూములను దున్నటకు వాటి పంట కోయుటకు తన యుద్ధములను రథములు సామాన్లు చేర్చుకున్నటకు వారిని ఏర్పరచుకుంటాడు. కేవలం పని కొరకే ఏర్పరచుకుంటాడంట. దేని కొరకే ఏర్పరచుకుంటాడు? తన అవసరతల కొరకే ఏర్పరచుకుంటాడు. అంటే దేవుడు ఉన్నంత వరకు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ సొంత పంటను వాళ్ళే కోసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు అంతా ఒక మనిషి పాలైపోతుంది. ఏమైపోతుంది? మనిషికి వెళ్ళిపోతుంది. ఈరోజు చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఒకళ్ళు ఉద్యోగం చేస్తూ ఉంటే కష్టపడేది వీళ్ళు, బాగుపడేది ఎవరు? కష్టపడేది మనుషులు. తన కింద ఉన్న వాళ్ళు కష్టపడితే వీళ్ళకి బోలని శాలరీలు వస్తాయి. ఇప్పుడే హాస్పిటలే కానీ లేదా ఏ జాబ్ అయినా చేస్తే ఇప్పుడు వాళ్ళు చేస్తారా? యజమానులు చేస్తారా? యజమానులు చేయరు, అక్కడున్న స్టాఫ్ చేస్తారు. ఆ స్టాఫ్ చేయటం ద్వారా వీళ్ళకి ఏమొస్తుంది? ఇన్కమ్ వస్తుంది. పేరు కష్టపడేది ఒకళ్ళైతే పేరు ఎవరికి వస్తుంది? ఇప్పుడు ఎవరికి వస్తుంది? వాండర్లకు వస్తుంది పేర్లు. అబ్బా, హాస్పిటల్లో పనిచేసేదైనా ఏదైనా సరే ఇప్పుడు ఎవరికి వస్తుంది? ఇప్పుడు వాండర్లకు వస్తుంది. యజమానులకు వస్తుంది ఘనత. కష్టపడే వాళ్ళు ఎప్పుడు కూలి పనులు చేసుకుంటానే ఉంటారు. మనిషిని ఆధారపడితే ఇదే జరిగింది. మనిషిపై ఆధారపడితే ఇదే జరిగింది. కానీ నువ్వు దేవునిపై ఆధారపడితే, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఉన్నంత వరకు వాళ్ళ పంటను వాళ్ళే కోసుకున్నారు, వాళ్ళే అమ్ముకున్నారు, వాళ్ళే తిన్నారు. ఇప్పుడు ఎవరు అధికారం వచ్చేసింది? ఇప్పుడు మనుషుల అధికారం వచ్చేసింది. అందుకే రాత్రి దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవుని వద్దనుకొని మనిషి వైపు తిరిగితే అది నీకు కష్టాల పాలే. నువ్వు కష్టపడతావు, తినేది అతను. నువ్వు ఎముకలు అరిగిపోయే కష్టపడేది నువ్వు, హ్యాపీగా ఎంజాయ్ చేసేది ఎవరు? అది ఇదే దేవుడు చెప్తున్నాడు.
నన్నొద్దనుకున్నారు కాబట్టి మీకు జరగబోయేది ఇదే. ఏం చెప్తున్నాడు ఆయన? మీకు జరగబోయేది ఇదే. ఇంకేం చెప్తున్నాడు చూద్దాం. తర్వాత మీ కుమార్తెలను భక్షకారులను బోనికత్తెలను రొట్టెలు కాల్చివారు గాను పెట్టుకొని. ఆడపిల్లల్ని ఏం చేస్తాడు? వంట గదిలో పని చేపించుకుంటాడు. రొట్టెలు కాల్చడానికి అంటే రాజుగారు ఎప్పుడు కావాలంటే అప్పుడు రొట్టెలు వాళ్ళకి కాల్చి పెట్టాల్సింది. అంటే కడుపు నిండా పెట్టేదాకా ఒక వంట వాళ్ళని తయారు చేసుకుంటాడంట. ఒకప్పుడు దేవుడే ఇశ్రాయేలు ప్రజని ఎలా పోషించాడు? కష్టపడ్డారు వాళ్ళు. ఐగుప్తులోనే కష్టపడ్డారు. ఎప్పుడైతే దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ చెప్పులు అరిగిపోలేదంట. ఎంత గొప్ప దేవుడు మా దేవుడు. అందుబట్టి దేవునికి మహిమ కలుగును. చెప్పులు అరిగిపోలేదంట, వేసుకున్న బట్టలు చిరిగిపోలేదంట. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని దేవదూతలు తినే మన్నాను కురిపించి కడుపు నింపాడు దేవుడు. వాళ్ళ చెప్పులు అరిగిపోలా, బట్టలు కూడా చిరిగిపోలే. అంత విధంగా మాసిపోలేదు. ఎంత గొప్ప దేవుడు. అలాంటి దేవుణ్ణి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? మాకు ఆయన వద్దు, రాజుగా అంటున్నారు. రాజుగా మనిషి కావాలి. ఈ లోకంలో మనుషులు చాలా మందికి ప్రార్థన చేసేటప్పుడు కూడా, లోకంలో ఇల్లులు ఉన్నాయి కదయ్యా, మాకు ఒక ఇల్లు దయచేయి, మాకు ఒక కారు, వాళ్ళకి కార్లు ఉన్నాయ్యా మాకు ఇవ్వు, టీవీలు ఉన్నాయ్యా మాకు ఇవ్వు, ఇది ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా దేవా నీకు ఇష్టంగా నేను జీవిస్తున్నానా అని ప్రార్థన చేస్తానా? ఎప్పుడైనా అయ్యా మాకు లోకల్లో అందరికీ ఇల్లులు ఉన్నాయి, మాకు ఒక ఇల్లు దయచేయి అయ్యా, నాకు ఒక ఇల్లు దయచేసినప్పుడు ఆ ఇల్లులో నువ్వు ఉండాలయ్యా అని ఎప్పుడో ప్రార్థన చేస్తారా? చేయరు. ఈరోజు దేవుడు అదే చెప్తున్నాడు. దేవునికి నువ్వు చోటు ఇవ్వకపోతే అది వ్యర్థమే, కష్టాల పాలే. అందుకే ఇక్కడ చెప్తున్నాడు సమూయేలుతో, సమూయేలు రేపు సాక్షిగా నువ్వే ఉండాలా. ఏమంటున్నాడు? సమూయేలు నువ్వు రేపు నాకు సాక్షిగా నువ్వే ఉండాలి. ఈ ఇశ్రాయేలు ప్రజలు మళ్ళీ బొంకుతారన్నమాట. ఏం చేస్తారు వీళ్ళు? మళ్ళీ ఏం చేస్తారు? కనుక నువ్వు సాక్షిగా ఉండాలి, నువ్వు సాక్షిగా ఉండాలని చెప్పి సమూయేలుని దగ్గర పెట్టాడు. రేపు వచ్చి పాలించే రాజుని బట్టి వీళ్ళు కష్టాలు పడినప్పుడు మళ్ళీ ఏమంటారు? దేవుడా మాకేంటి కష్టాలు, ఎందుకు ఈ రాజునిచ్చావు? ఎవరు కోరుకున్నారు ఇక్కడ? ఇశ్రాయేలు ప్రజలు కోరుకుంటే ఇప్పుడు ఎవరి మీద పెడుతున్నారు? ఇప్పుడు దేవుడి మీద పెడుతున్నారు. చేసుకున్నంత వీళ్ళైతే ఇప్పుడు ఎవరి మీద పెడుతున్నారు? దేవుడి మీద పెడుతున్నారు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, నీ అంతటి నువ్వే కష్టాలు తెచ్చుకున్నావు. ఎందుకని? నువ్వు దేవుని ఆధారం చేసుకుంటలా. నువ్వు దేవుని ఆధారం చేసుకుంటే ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ ఈ రోజున ఏమైపోతున్నారంటే కష్టాల పాలైపోతున్నారు. కారణం ఇదే, మాకు దేవుడు వద్దు, దేవుడు వద్దు, మనిషి కావాలి, మనిషి సహాయం కావాలి. మనుషుల వైపు చూస్తున్నారు కానీ దేవుని వైపు చూడట్లేదు. దేవుడు అంటున్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండలాంటి సమస్య కూడా సముద్రంలో పడవేయబడుతుంది అన్నాడు. దేవుడు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అంటున్నాడు. అంటే దేవుడిపై నువ్వు విశ్వాసం లేదు కాబట్టి నీకు ఏ కార్యము జరగట్లేదు. నువ్వు దేవునిపై ఆధారపడతలేదు కాబట్టి ఈరోజు నీకు జబ్బు తగ్గట్లేదు, వ్యాధులు తగ్గట్లేదు, కష్టాలు పెరిగిపోతున్నాయి. దీనికి కారణం ఎవరో తెలుసా? దీనికి కారణం ఎవరంటే మనమే. దేవుని ఆధారం చేసుకోవాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే సమూయేలుతో ఇంకా చెప్తున్నాడు దేవుడు, మీ పొలములో మీ ద్రాక్ష తోటను, ఒలివ తోటలు శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకు ఇచ్చెను.
మీ ధాన్యముతోనూ ద్రాక్ష పళ్ళతోనూ 10వ భాగం తీసి తన పరివార జన సైనికులకు ఇచ్చును. ఏం చేస్తారు? మీరు కష్టపడిన ఫలాలన్నీ ఇప్పుడు ఎవరికి వెళ్తాయి? రాజుగారికి వెళ్తాయి. వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి, ఆ మంత్రులకి, వీళ్ళకే వెళ్తాయి తప్ప మీకు ఏది దొరకదు. అలాంటి వారిని ఇప్పుడు దేవుడు ఉన్నంత వరకు వీళ్ళకి ఇలాంటి సమస్యలు ఉన్నాయా? లేవు. దేవుడు ఉన్నంత వరకు వాళ్ళ పంట వాళ్ళే తిన్నారు, వాళ్ళ పొలములో ఉన్న ఆహారం వాళ్ళే తిన్నారు, వాళ్ళే యజమానులుగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు యజమానులుగా ఉన్నారు. ఒక్కొక్కరు కాదు, దేవుని పిల్లలు 20 లక్షల పైగా ఉన్న పిల్లలు ఎలా ఉన్నారంటే, దేవుడు ఉన్నంత వరకు, దేవుని మందసం ఉన్నంత వరకు వారు ఎంతో ఆనందంగా ఉన్నారు. వాళ్ళ కష్టపడిన సొమ్ముని వాళ్ళే తిన్నారు. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? ఒక మాట అంటాడు, నువ్వు కష్టపడిన సొమ్ము అంతా ఎవరికి అవుతుంది? ఇప్పుడు అన్యుల పాలవుతుంది. దేవుని ఎరగని పిల్లలు ఎదుగుతున్నారు. దేవుని ఎరగని పిల్లలు ఈ రోజున నువ్వు కష్టపడిన సొమ్మంతా వాళ్ళు దోచుకుంటున్నారు. ఎందుకు తెలుసా? నువ్వు మనుషుల వైపు చూసావు కాబట్టి. అందుకే ఒకటే చెప్తాడు, కష్టమంతా దోచుకునేది ఎవరో? మనుషులే. మనిషి అంటే ఎవరు? సాతాను సమూహం. ఈరోజున దేవుని వాక్యము సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతుంది ఒక్కటే మాట్లాడుతుంది. దేవుడు కావాలా? మనుషుల సహాయం కావాలా? ఎంతకాలం మనుషుల వైపు నువ్వు చూస్తూ ఏమవుతావంటే బానిసవే. కానీ నువ్వు దేవుని వైపు చూస్తే దేవుని పిల్లలు ఎలా ఉంటారంటే రాజు బిడ్డలు రాజుగానే ఉంటారన్నమాట. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, వాక్యం వింటున్న నీతో నాతో ఒకటే అంటున్నా, నువ్వు రాజు బిడ్డగా ఉండాలనుకుంటున్నావా? సాతాను పిల్లవాడిగా ఉండాలనుకుంటున్నావా? దేవుడు నిన్నే డిసైడ్ చేసుకోమంటున్నాడు. ఎంతకాలం ఇలాగే జీవిస్తూ ఉంటాం? ఆధారపడు దేవుని పైన. ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారు? రాజుగా మాకు వద్దు, దేవుడు కాదు, మాకు కావాల్సిందే మనిషి కావాలన్నారు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు నన్ను తృణీకరించి మనుషులు కావాలని కోరుకుంటున్నారు కదా, మీ మధ్య ఒకరిని సాక్ష్యంగా పెట్టబోతున్నాయి. ఎవరా సాక్ష్యం? సమూయేలే. దృఢమైన సాక్ష్యం, బలమైన సాక్ష్యంగా ఉంటాడు. ఎప్పుడు? ఆ రాజు పెట్టే బాధలన్నిటినీ ఏడ్చిన తర్వాత ఒకరోజు అడిగినప్పుడు అప్పుడు సమూయేలే చెప్తాడు ఈ మాట. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ఇంకేం చేస్తున్నాడు? తన పిల్లలు, కుమార్తెలంతా ఏం చేస్తారు? ఆ రాజుకి వంటగదిలో ఆహారాన్ని సిద్ధపరిచేవారుగా ఉంటారంట. అంటే కష్టమేక. ఈ రోజున కష్టపడిన సొమ్మంతా ఇప్పుడు ఎవరు పాలైపోతుంది? యజమాని పాలైపోతుంది. కానీ కూలివాడు ఎప్పుడు కూలి పనులు చేసుకునే బ్రతికే స్థితికి వచ్చేసాడు. దీనికి కారణం ఏంటో తెలుసా? కారణం ఒక్కటే, నువ్వు దేవునిపై ఆధారపడలేదు. దేవునిపై ఆధారపడితే నిన్ను ఆయన అన్నాడు, ఆయన ఒకటే అన్నాడు. ఏమన్నాడు? నాపై ఆధారపడితే నేను రాజు బిడ్డలుగా చేస్తానన్నాడు. ఇప్పుడు దావీదు ఎలాంటి వాడు? ఒక గొర్రెల కాపరి. కానీ దేవుడిపై ఆధారపడ్డాడు. ఏమయ్యాడు? ఇశ్రాయేలు ప్రదేశానికి, ఇశ్రాయేలు రాజ్యానికే రాజుగా అయిపోయాడు. అక్కడితో అయిపోయిందా? యూదులకు కూడా రాజుగా అయిపోయాడు. 2 రాజ్యాలను పాలించేవాడిగా అయిపోయాడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ఒక గొర్రెల కాపరైన వాడు, ఎందుకు పనికిరాని ఒక గొర్రెల కాపరైన వాడు ఇశ్రాయేలు ప్రజలను పాలించే రాజుగా చేసేసిన దేవుడు నిన్ను చేయలేడా? చేస్తాడు. కానీ ఎందుకు చేయట్లేదంటే నువ్వు పరిపూర్ణంగా దేవునిపై ఆధారపడాల. ఏదో పై భక్తి చేస్తున్నావేమో. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, పరిపూర్ణంగా దేవుని వైపు తిరుగు, పరిపూర్ణంగా దేవుని మార్గం వైపు తిరుగు. ఇప్పుడే ఈ రాత్రి దేవుడు చెప్తున్న ఈ మాటను నిర్లక్ష్యం చేయక పరిపూర్ణంగా దేవుని వైపు తిరిగితే దేవుడు నిన్ను కూడా
రాజు బిడ్డ రాజుగానే చేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.